నారాయణ ఇంట్లో లలిత ఫోటో చూసి నిజం తెలుసుకుని షాక్ అయిన మహాలక్ష్మి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే మహాలక్ష్మి ఇంటికి తిరిగి వచ్చింది. అలా తిరిగి వచ్చినటువంటి మహాలక్ష్మి ఇక అక్కడ జరిగిందంతా కూడా మాధవ్కి చెప్తుంది. మాధవ్ అయితే ఇంత జరిగిందా, అసలు ఇలా ఎలా జరిగింది అంటూ చాలా కోపంగా మాట్లాడతాడు. ఇక చక్రి మాట్లాడుతున్న దాన్ని బట్టి మాధవ్కి క్లియర్గా విజన్ అర్థమైపోతుంది. అదేంటంటే అక్కడ చక్రి వెళ్ళి ఏదో వాళ్ళని బెదిరించాడు అని చెప్పేసి అర్థమవుతుంది. అలా అర్థమైనటువంటి మాధవ, ఏరా నువ్వేమైనా అని చెప్పేసి అంటే, లేదన్నయ్య, నేనెందుకు వాళ్ళని బెదిరిస్తాను, అసలు అక్కడ వాడు ఇల్లు ఇవ్వను అన్నప్పుడే నాకు వాడిని కత్తి మెడ మీద పెట్టి భయపెట్టాలి, బెదిరించాలి, ఎలా అయినా మహాలక్ష్మికి ఇల్లు ఇప్పించాలి అన్నట్టుగా అనిపించింది తెలుసా అని అనగానే ఇక వెంటనే మాధవ, నువ్వు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా నువ్వు వాడిని బెదిరించినట్టే నాకు అనిపిస్తోంది అని చెప్పని అనగానే, లేదన్నయ్య, నువ్వెందుకు అలా నన్ను అపార్థం చేసుకుంటావు చెప్పు అని చెప్పని అంటూ ఉంటాడు. ఇక ఇలా మాట్లాడుతున్నటువంటి టైంలోనే ఇక మహాలక్ష్మి అయితే, సర్లే పెద్ది, ఇంకా వదిలేసి అయిపోయింది కదా అంటూ ఉంటే, పర్వాలేదులేమ్మా, నేను ఇంకో ఇల్లు ఎతుకుతానులే అని చెప్పని అంటాడు. వెతుకుతావా, నిజంగా వెతుకుతావా అని అంటే, వెతకాలంటావా అంటాడు. దాంతో ఏమో నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది. ఇక లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, నేను నిన్ను ఒక విషయం అడగాలి అని చెప్పనంటే, ఏంటో అడుగమ్మా. పర్వాలేదు అంటాడు మాధవ. దాంతో బయట అందరూ ఒక విషయం అనుకుంటున్నారు, మీ అమ్మగారిని మీ నాన్నగారే చంపారని చెప్పి అంటే, అది నిజమేనా అని అంటే, అది నిజమని నేను చెప్పలేను, అబద్ధమని నేను అనలేను. ఎందుకంటే అసలేం జరిగింది అనే విషయం నాకు తెలియదు కాబట్టి నేను మా నాన్న తప్పు చేశాడని అనలేను. అలా అని చెప్పి జరిగిన తప్పుకి మా నాన్న కారకుడు కాదు అని కూడా నేను చెప్పలేను అని అంటాడు. ఈ విషయం మూలానే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావా? నీకు అలాంటి భయమేమీ అక్కర్లేదు. మా నాన్న చూడటానికి మనిషి అంత భయపెట్టేటట్టుగా ఉంటాడు, కానీ మనిషి చాలా మంచివాడు అంటే అది నాకు అర్థమవుతోంది పెద్ది. మీరంతా మంచివాళ్ళు కాబట్టే నేను ఇంకా ఇంట్లో ఉండగలిగాను అని అంటూ ఉంటుంది. దాంతో ఇక మాధవ అయితే, సరే సరే, నీకు ఏం వండమంటావో చెప్తే వండి పెట్టేస్తాను అంటే, వద్దు పెద్ది, ఈరోజు రాత్రి నాకు చపాతీ తినాలనుంది అని చెప్తే, సరే అయితే నేను నైట్కి వచ్చాక చేస్తాను, ఇప్పుడు బయటకు వెళ్ళే పని ఉంది అని వెళ్ళిపోతాడు. ఇక రాత్రికి అందరికీ చపాతీ చేసేసరికి అందరూ తినేసి పడుకుంటారు. అలా పడుకున్న టైంలోనే నారాయణ లోపలికి వచ్చి, ఇదేంటి నలుగురు ఇక్కడే ఉన్నారు అని చెప్పి చక్రిని తిట్టి మహాలక్ష్మి రూమ్లోకి పంపిస్తాడు. అలా చక్రిని పంపించి నారాయణ వెళ్ళగానే ఇటు నుంచి మాధవ తలుపు కొట్టి చక్రిని బయటకొచ్చి పడుకో అని చెప్పి చెప్తాడు. అది చూసిన కేశవ మాధవ్ని నిలదీస్తాడు. దాంతో ఇక మాధవ అయితే, నిజం చెప్పను లేక అలా అని చెప్పి అబద్ధం ఆడను లేక వాడేమన్నాడు, నా పెళ్ళయ్యే వరకు మేము విడిగానే ఉంటామని చెప్పాడు కదా, అందుకోసమే నేను వాడిని బయటికి రమ్మని చెప్పాను, అంతకుమించి ఏమీ లేదు అని అంటాడు. ఇక కేశవ అయితే, నువ్వు చెప్పిన సమాధానం నాకు నిజం అనిపించట్లేదులే అన్నయ్య అని అంటాడు. దాంతో ఇక, అనిపించట్లేదా, ఎందుకు అనిపించట్లేదురా, నేను చెప్పింది నిజమే అని అంటూ మాధవ కవర్ చేసుకుంటాడు. ఇక ఈలోపు మహాలక్ష్మి అయితే కన్నాతో దగ్గర కూర్చొని మాట్లాడుతూ కన్నాని ఎంక్వైరీ చేయటం మొదలు పెడుతుంది. ఇక ఒక్కొక్కటి అడుగుతూ ఉంటే చక్రి ఎన్ని అబద్ధాలు చెప్పాడో అర్థమవుతుంది. ఇప్పుడు నేను అడిగినా ప్రతిదానికి లాజికల్గా ఒకటే చెప్తాడు. అదేంటి అంటే, ఎవరి ముందు నా కుటుంబం తక్కువ కాకూడదు అని అంటాడు. సరే, నిజాలన్నీ తెలిసిపోయాయి కాబట్టి ఇంకా నేను బాధపడటం అనవసరం, అడ్జస్ట్ అయి ఉండడానికి తప్ప ఇక నా దగ్గర ఉన్న వేరే ఆప్షన్ ఏమీ లేదు అని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇలా ఉండగా చక్రి అయితే ట్రావెల్స్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అతనితో మాట్లాడి, మీకు రక్తం ఇచ్చిన నన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను అన్నారు, మరి అలాంటి మీరే నన్ను చెయ్యి వదిలేస్తే నేనేమైపోతాను మీరే చెప్పండి అంటూ ఉంటే, ఇప్పుడు ఏం చేయమంటావరా అంటాడు. నాకు ఒక కారిస్తే నేను తోలుకుని బ్రతుకుతాను అనగానే, ఎందుకు, ఆ అమ్మాయి తరపు వాళ్ళు వచ్చి నా ఆఫీస్ ధ్వంసం చేయటానికి అంటే, వాళ్ళు ఎప్పుడో ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్పి తలస్నానం చేసేశారు అని చెప్పని అనగానే, ఇక అప్పుడు ఏం మాట్లాడుతున్నావురా అంటే, అవును,
వాళ్ళెప్పుడో ఆ పిల్లని వదిలిపోయిందన్నట్టుగా తలకి పోసుకొని వదిలేశారు అని చెప్పి చెప్తాడు. అవునా? సరే అయితే. నేను చూస్తానులే అనగానే, రేపొద్దున ఏ కారు తీసుకెళ్ళను అంటాడు. హలో! నేను చూస్తానన్నాను అనగానే, మీరు చూస్తాను అన్నారంటే అది చేస్తారు అని అర్థం. నాకు తెలుసు కదా అని చెప్పని అంటాడు. సరే అయితే కానివ్వు. రేపొద్దునే వచ్చి నీ పాత కారే అక్కడ ఉంది తీసుకెళ్ళు అని చెప్పనంటే, చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పని అంటూ ఇక ఉదయాన్నే వెళ్ళి కార్ తీసుకొని వచ్చి మాధవ్కి చూపిస్తాడు. మాధవ్ అయితే పోన్లేరా, ఓనర్ మంచివాడు కాబట్టి నీకు మళ్ళీ కార్ ఇచ్చాడు. నువ్వు ఏమాత్రం కూడా అశ్రద్ధగా ఉండకు, అలాగే ఇదివరకు ఇట్లా చెయ్యకు, సరేనా అని చెప్పి చెప్తాడు. ఇక అలా అనేసరికి వెంటనే అలాగే అన్నయ్య, నేనేమీ అశ్రద్ధగా ఉండను అండ్ అలాగే ఏమాత్రం కూడా ఇబ్బంది కలిగించను అనేసి ఇక చక్రి అంటాడు. అలా అన్న తర్వాత ఇక డైలీ చక్రి అయితే కార్కి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా నారాయణ తర్వాత రోజున ఫోటో తీసుకొచ్చి మహాలక్ష్మిది ఇంకా చక్రిది పెళ్లి ఫోటో చేయించి ఇంట్లో పెడతాడు. అలాగే ఫ్యామిలీ అందరూ కలిసి దిగినటువంటి ఫోటో కూడా గోడకి తగిలిస్తాడు. దాంతో ఇక మహాలక్ష్మి ఒక పక్క షాక్, అట్నుంచి మాధవ కూడా షాక్. కానీ చక్రి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే మహాలక్ష్మిని ఆల్రెడీ తన భార్యగా చక్రి అనుకుంటున్నాడు. తన భార్యకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పని అనుకుంటూ ఉన్నాడు. ఇలా మాధవ వెంటనే, నాన్న ఏం చేసావు నువ్వు అంటే, ఏరా ఇక నుంచి ఏ కొక్కొచ్చినా నక్కొచ్చినా మా ఇంట్లో కూడా ఒక పెళ్లి జరిగింది అని చెప్పి చూయించుకోవచ్చురా, ఎందుకు పెట్టొద్దంటున్నావు అంటే, పెట్టొద్దని కాదు నాన్న, ఇప్పుడు ఎందుకు అని చెప్పి అనగానే, నాన్న అన్నకి ముందు వాళ్ల ఫోటోనే ఉండాలని చెప్పని ఆశగా ఉందేమో అంటూ కేశవ అంటాడు. రే కేశవ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పనంటే, ఏమోలే అన్న, నాకు అలా అనిపించింది అని చెప్పని అనగానే, సరేరా అయితే నువ్వేదన్నా అనుకో, నేను మాత్రం చెప్పింది వేరు అంటే ఏంటా వేరు, ఎందుకు వద్దంటున్నావు చెప్పన్నా అని కేశవ అడుగుతుంటే, ఏం లేదులేరా, ఏదన్నా పెట్టుకోండి నాకెందుకు అంటూ ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి గదిలోకి వెళ్ళి కూర్చొని, నేను ఇంట్లో నుంచి వచ్చేసింది దేనికి, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాను, ఏం జరుగుతోంది నా జీవితంలో అర్థం కావట్లేదని చెప్పి బాధపడుతూ ఉంటే చక్రి వస్తాడు. మహాలక్ష్మి గారు, నిన్న నేను కారు మళ్ళీ తీసుకున్నాను కదా, ఒక కిరాయి వేశాను, అందులో అంటే ఆ కిరాయికి వచ్చిన అతను ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అంట, అది కూడా కన్స్ట్రక్షన్ కంపెనీ అనగానే, మాట్లాడకండి, మీరు చెప్పే అబద్ధాలు వినడానికి నేను ఇంకా సిద్ధంగా లేను అనగానే, మీరు ఇలా అంటారని నాకు తెలుసండి, అందుకోసమే వాళ్ళ విజిటింగ్ కార్డు కూడా తీసుకొచ్చాను, తనతోనే మాట్లాడిస్తానని కూడా చెప్పాను, మీ డీటెయిల్స్ కూడా ఆయనకు చెప్పాను, కారులో వెళ్ళారు కదా చక్రి ఇచ్చాడు అని చెప్పేసి మీరు చెప్పండి, మీరు నా భార్య అనే విషయం నేను అతనికి చెప్పలేదు అని అంటాడు. విజిటింగ్ కార్డు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. నిజమా అబద్ధమా అని ఆలోచిస్తూ మహాలక్ష్మి ఇక విజిటింగ్ కార్డ్ చేతిలోకి తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత దాని మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తుంది. హలో అని చెప్పి అవతల ఒక మగ గొంతుగా వినపడుతుంది. హలో అని చెప్పి మళ్ళీ అనేసరికి, హలో ఐఎమ్ మహాలక్ష్మి స్పీకింగ్ అని చెప్పని అంటే, మహాలక్ష్మి, హూ ఇస్ మహాలక్ష్మి అని చెప్పి అని అడిగేసరికి, నిన్న మీరు ఒక కారులో జర్నీ చేశారు కదా, ఆ క్యాబ్ డ్రైవర్కి మీరు విజిటింగ్ కార్డ్ ఇచ్చారు, అతను నాకు ఈ కార్డు ఇచ్చారు, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వమన్నారు అని చెప్పని అనేసరికి, ఓ యా, హీ టోల్డ్ వెరీ మచ్ అబౌట్ యూ, చాలా బాగా చెప్పారు, అసలు మీ టాలెంట్ గురించి చెప్పాడు, మీ చదువు గురించి చెప్పాడు, అండ్ మీరు డిస్ట్రిక్ట్ ఫస్ట్ అంట కదా, బట్ మీ దగ్గర సర్టిఫికేట్స్ లేవని కూడా చెప్పాడు అనగానే మహాలక్ష్మి చిన్నబుచ్చుకుంటుంది. సమ్టైమ్స్ సంథింగ్ హ్యాపెన్స్, బట్ స్కిల్ రన్స్ కదా, సో మీ స్కిల్ని చూసి నేను మీకు జాబ్ ఇద్దాం అనుకుంటున్నాను, అండ్ కెన్ యూ కమ్ టు ద ఆఫీస్ టుమారో, నాకు తెలిసి మీ చేతిలో విజిటింగ్ కార్డు ఉందనుకుంటా అంటే, యా ఐ గాట్ ఇట్ అంటుంది. సో ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ టుమారో, ఓకే, అట్ విచ్ టైమ్ కెన్ యూ కమ్ అని అంటే, మార్నింగ్ 11:30 అని చెప్పని అంటుంది. ఓకే దెన్ ఐల్ బి వెయిటింగ్ అని కాల్ కట్ చేస్తాడు. ఇక ఉదయాన్నే లేచి మహాలక్ష్మి చాలా నీట్గా రెడీ అవుతుంది. అమ్మా ఎక్కడికి అంటాడు మాధవ. ఇంటర్వ్యూకి పెద్ది అనగానే, ఏ ఇంటర్వ్యూ అంటే, చక్రి మాట్లాడిన ఇంటర్వ్యూ అంటుంది. మళ్ళీ వాడి మాయలో పడుతున్నావా అంటే, లేదు పెద్ది,
అసలు చక్రి కేవలం నా గురించి మాత్రమే చెప్పి వదిలేశాడు. వాళ్ళ విజిటింగ్ కార్డ్ నాకు ఇస్తే నేనే వాళ్ళతో మాట్లాడాను. సో వాళ్ళు రమ్మన్నారు పెద్ది అంటే, జాగ్రత్తమ్మా, తీరా వెళ్ళిన తర్వాత నువ్వు బాధపడకూడదు కదా అంటే, అలాగే పెద్ది అని చెప్పి "మ్, నాతో పాటు కేశవ నువ్వు వస్తావా అని అంటుంది. "ఆ, అలాగే వదిన అని చెప్పి కేశవ ఇప్పుడే వస్తాను అని గబగబా వెళ్ళి నీట్గా రెడీ అయ్యి వస్తాడు. కేశవ చాలా బాగున్నావు, ఎప్పుడు ఆ టీ షర్ట్ వేసుకొని ఆ మురికి బట్టలు వేసుకొని ఉంటుంటే ఏం చేస్తుంటావా అనుకున్నాను, బట్ ఇప్పుడు మెకానిక్ టు మోడ్రన్ మ్యాన్లా ఉన్నావు అని చెప్పని అంటే కేశవ నవ్వుకుంటాడు. ఇక ఇద్దరు కలిసి డైరెక్ట్గా కంపెనీ దగ్గరికి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత తన తను వచ్చిన విషయాన్ని సీఈఓకి చెప్పమని చెప్పి రిసెప్షన్లో చెప్పేసరికి ఇక రిసెప్షనిస్ట్ కాల్ చేస్తే ఓకే ఓకే సెండ్ హర్ అని చెప్పి సీఈఓ చెప్తాడు. ఇక అక్కడ నుంచి కేశవ నువ్వు ఇక్కడ కూర్చో, ఆయన రూమ్ అది, నేను వెళ్ళేసి కలిసి వస్తాను అంటుంది. అలాగే వదిన అంటాడు. కేశవ అక్కడ కూర్చొని ఉండగా ఇక మహాలక్ష్మి లోపలికి వెళ్తుంది. మే కమిన్ సార్ అనేసరికి ఇక ఎస్ కమిన్ అంటాడు. లోపల ఉన్న పర్సన్ని చూసి ఒక స్టన్ అయిపోతుంది మహాలక్ష్మి. మాట చూస్తే చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్లా ఉంది, కానీ అక్కడున్న అతని వ్యక్తి వయస్సు చూస్తే 45 to 50 మధ్యలో ఉంటాయి. తన తండ్రి వయస్సు. ఓ మహాలక్ష్మి కమియర్ సిడౌన్ అని చెప్పని అంటూ, నాకు నీలాంటి కూతురే ఉండేది, నిన్ను చూడగానే ఒక్కసారిగా నా అమ్మ కూతురు గుర్తొచ్చింది అంటే, ఉండేది అంటున్నారు అనగానే యా షీ ర్యాన్ అవే విత్ సమ్ ఎక్స్ పర్సన్ అండ్ షీ గాట్ మ్యారీడ్. సో నాకు తనకి మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగాలేదు అని అంటే, అయితే ఇక నాకు ఈ ఉద్యోగం రాదన్నమాట అని అంటుంది. అదేంటి ఎందుకని రాదు అంటాడు. ఎందుకంటే నేను కూడా ర్యాన్ అవే విత్ సమ్ పర్సన్ దట్స్ నన్ అదర్ దాన్ చక్రి అండ్ ఐ గాట్ మ్యారీడ్. మీరు అలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేసిన తండ్రి, సో మీరు ఇంకా నాలాంటి అమ్మాయిని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు అని అంటే, ఎంకరేజ్ చేస్తాను ఎందుకంటే మీ నాన్న కోపంలో నీ సర్టిఫికేట్స్ కాల్చేశాడు కాబట్టి. నా కూతురు సర్టిఫికేట్స్ నేను కాల్చలేదు, కానీ వాటి కోసం తను ఇంకా రాలేదు, వచ్చిన రోజున అవి తనకిస్తాను. మనం బిడ్డల్ని కనగలం, వాళ్ళ రాతల్ని కాదు. సో ఆ రాతలు మనం గీసినట్టుగా లేవు అని చెప్పేసేసి వాళ్ళ జీవితాల్ని పాడు చేయకూడదు కదా, భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేయకూడదు కదా అని అంటాడు. వెల్ వెల్ సెడ్ సార్, నిజంగా చాలా బాగా ఆలోచించారు అంటే, ఓకే దెన్ ఇప్పుడు నేను నీ సర్టిఫికెట్స్ని ఏమీ అడగలేను, బట్ ఐ వాంట్ టు టెస్ట్ యువర్ స్కిల్. ఓకే, నేను ఒక బిల్డింగ్ ప్లాన్ చెప్తాను, యు జస్ట్ డ్రా ద రఫ్ స్కెచ్ ఆఫ్ ఇట్ ఓకే అని అంటాడు. ఓకే సార్ అంటుంది మహాలక్ష్మి. ఇక వెంటనే తనకు ఒక బిల్డింగ్ ఎలా కావాలి ఏంటి మొత్తం చెప్తాడు. దాన్ని మొత్తం పాయింట్స్ నోట్ చేసుకుంటుంది. సో హౌ మచ్ టైం విల్ యూ టేక్ అని చెప్పానంటే, జస్ట్ గివ్ మీ హాఫ్ ఎన్ అవర్ అండ్ గివ్ మీ ఏ రూమ్ ఇన్ యువర్ ఆఫీస్ అని అంటే, ఎస్ షూర్లీ, మీటింగ్ రూమ్ అది, అక్కడికి వెళ్ళండి అండ్ యూ కెన్ గెట్ ఆల్ ద మెటీరియల్ ఓవర్ దేర్ అని చెప్పని అంటే, ఓకే సార్ అని చెప్పేసి ఇక వెళ్తుంది మహాలక్ష్మి. అక్కడ తనకు కావాల్సిన డ్రాయింగ్ పెన్సిల్స్ కానీ ఇంకా మెటీరియల్ అంతా ఇస్తారనమాట. ఇక అక్కడ కూర్చుని ఆయన ఏదైతే అడిగారో దానికి మించి కన్స్ట్రక్ట్ చేయడానికి కావాల్సినటువంటి మ్యాప్ మొత్తం గీస్తుంది. ఇక ప్లాన్ మొత్తాన్ని చూసి ఆయన ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అడిగిన అర్ధగంట సమయంలో పరిపూర్తిగా గీసినటువంటి ఆ ప్లాన్ని చూసి, ఎక్సలెంట్ మహాలక్ష్మి, ఎక్సలెంట్, నేను ఎలా అయితే కావాలనుకున్నానో అంతకు మించిచ్చావు, నిజంగా అంత స్పేస్లో ఇన్ని రకాలుగా బిల్డ్ చేయొచ్చు అని చెప్పి నా మైండ్ కూడా తట్టలేదు, యు ఆర్ జీనియస్. సో నేను నీ స్కిల్ని చూసి నీకు జాబ్ ఇస్తున్నాను ఓకే, సర్టిఫికెట్స్తో నాకు పని లేదు, బికాజ్ ఐ వోంట్ ఈట్ దెమ్ నో, అండ్ ఇఫ్ యూ గివ్ దెమ్ ఐ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ద ర్యాక్ అండ్ ఐ హ్యావ్ టు లాక్ ఇట్. ఇదంతా నాకెందుకు, నాకు నీ స్కిల్ కావాలి, ఓకే యు ఆర్ అపాయింటెడ్ అని అంటాడు. ఈజ్ ఇట్ ట్రూ సార్ అంటే, వెయిట్ ఎ మినిట్ అంటూ, నేమ్ మహాలక్ష్మి అండ్ షీ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అర్ ఆర్కిటెక్ట్ అని చెప్పి రెడీ చేయండి అపాయింట్మెంట్ ఆర్డర్ అని చెప్తాడు. సార్ శాలరీ అనగానే, పుట్ ఇట్ యాజ్ 1 lakh అని చెప్పని చెప్తాడు. దాంతో ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అవుతుంది. జస్ట్ వెయిట్ ఫర్ 5 minutes, యువర్ ఆఫర్ లెటర్ ఈజ్ కమింగ్ అని చెప్పని అనగానే అలా వెయిట్ చేస్తూ ఉంటుంది మహాలక్ష్మి. అంతే, అంతలోనే ఆఫర్ లెటర్ వస్తుంది. టేక్ ఇట్ అండ్ హ్యావ్ దట్ స్వీట్ ఆల్సో.
కంగ్రాచ్యులేషన్స్ అండ్ వెల్కమ్ టు అవర్ కంపెనీ అని చెప్పని అంటాడు. ఇక దాంతో మహాలక్ష్మి చాలా సంతోషంగా ఇంటికి కేశవ దగ్గరికి వచ్చి, జాబ్ వచ్చేసిందిరా కేశవ అని చెప్పని అంటే, అవును వదిన, పద అయితే ఇంటికెళ్ళి పండగ చేసుకుందాం అని చెప్పని అంటాడు. అనగానే ఇక ఒక్కసారిగా మహాలక్ష్మి, చక్రి ఈసారి నన్ను మోసం చేయలేదు, నిజమే చెప్పాడనమాట అనుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి విషయం అందరికీ చెప్పేసరికి నారాయణ, అంటే ఇక మా కోడలమ్మ ఇంజనీర్గా ఉద్యోగం చేయబోతుందనమాట అని అంటే, అవును మావయ్య, ₹1,00,000 జీతం అంటే ఆ 1,00,000 తెచ్చి ఇంట్లో పెట్టకమ్మా, బ్యాంకులో వేసుకో, కేవలం ఇంటికి 10,000 మాత్రమే ఇవ్వు, అర్థమైందా? ఎందుకంటే అందరము 10,000 ఇవ్వాలి, ఆ డబ్బుల్లోనే కన్నాగాని చదివించాలి, కాబట్టి నీ వంతుగా నువ్వు 10,000 ఇవ్వు, వాడు బాగుంటే మనందరం బాగుంటాం కదా అంటే, అలాగే మావయ్య, 10,000 ఏంటి, నేను 20,000 ఇస్తానంటుంది. వద్దొద్దు, లెక్క తప్పకూడదు అని అంటాడు. ఇక సరేనని చెప్పేసేసి అలా మొత్తం మీద మహాలక్ష్మి మిగతా డబ్బంతా దాచుకుంటుంది. ఆ రోజు సాయంత్రం మహాలక్ష్మి నారాయణ ఎక్కడికో వెళ్ళి రావడం చూస్తుంది. వచ్చిన దగ్గర నుంచి చాలా దిగులుగా కూర్చుని ఉంటాడు. ఆయన అలా దిగులుగా కూర్చునేసరికి ఇంట్లో అందరూ కూడా ఆందోళనగా ఉంటారు. ఏంటి, ఏమైంది అంటే ఆయనకి వాళ్ళ చెల్లి గుర్తొచ్చింది. వాళ్ళ చెల్లి గుర్తొచ్చినప్పుడు ఆయన అలా అయిపోతాడు. తాగడు, అన్నం తినడు, ఎవరితో మాట్లాడు అని అంటే, అవునా, ఎవరావిడ, ఎక్కడుంటుంది అంటే, వద్దన్న వినకుండా ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన తన చెల్లి గురించి ఆయన ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటాడు. ఆమె ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టాలనేది ఆయన ఆలోచన. కానీ పెట్టిన దగ్గర నుంచి ఎక్కడ ఆ ఫోటో చూస్తూ తాగుతూ ఉండిపోతానోనని చెప్పి అదొక భయం ఆయనకి. అందుకే తీసుకురావడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అని చెప్పానంటే, భయం దేనికి, తీసుకొచ్చి పెట్టమని మీరందరూ చెప్పండి, అప్పుడు ఆయనే తీసుకొస్తారు అని చెప్పని అంటే, ఇక అందరూ కలిసి, నాన్న, ఎన్నాళ్ళు ఇలా కుమిలిపోతావు చెప్పు, నువ్వే పని కట్టుకుని వెళ్ళి ఎలా అయితే చక్రి మహాలక్ష్మిల ఫోటో చేయించుకొచ్చావు, అలాగే అత్తయ్య ఫోటో కూడా చేయించి తీసుకురా, మేం కూడా ఆవిడని చూడాలనుకుంటున్నాం అనగానే, నా దగ్గర ఫోటో ఉండేదిరా, అది ఎప్పుడో, ఆ ఫోటోని ఇప్పుడు ఎలా ఉండుంటుందో, వేయమంటే ఎవరైనా వేస్తారా అంటే, వేస్తారు, ఖచ్చితంగా వేస్తారు, పద ఆ ఫోటో తీసుకొని అని చెప్పి ఇక మాధవ్ అయితే కేశవ్ అయితే తన తండ్రిని తీసుకుని ఫోటో స్టూడియోకి వెళ్ళి ఈ విషయం చెప్పేసరికి వాళ్ళు గ్రాఫిక్స్లో మొత్తానికి ఫోటో చేసిస్తారు. ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించి తీసుకొస్తాడు నారాయణ. ఇంట్లో మేకులు కొట్టి ఆ ఫోటోని తగిలిస్తూ ఉంటే అందరూ కూడా చాలా ఎగ్జైటెడ్గా చూస్తూ ఉంటారు. ఇక్కడ నేను పెట్టబోతున్న ఫోటో ఎవరిదో తెలుసుగా, మా చెల్లెలు, నా బంగారు తల్లి అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక ఆ ఫోటోని అందరూ చూసి, చాలా అందంగా ఉంది నాన్న అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఈలోపు మహాలక్ష్మి బట్టలు ఆరేసుకుని లోపలికి వచ్చి షాక్ అయిపోతుంది. మావయ్య, ఆ ఫోటో అక్కడ పెడుతున్నారేంటి అనగానే, ఏమ్మా, ఇక్కడ కాక ఇంకెక్కడ పెట్టను, నా చెల్లెలు నా కళ్ళెదురుగా ఉండాలనేది నా ఆశ, నేను గుమ్మంలోకి రాగానే నా చెల్లి కనిపిస్తూ ఉంటుంది, అందుకే పెట్టాను అనగానే, మీ చెల్లెలా అంటుంది మహాలక్ష్మి ఒకంత ఆశ్చర్యంతో, ఒకంత అనుమానంతో. ఇకప్పుడు, అవునమ్మా, నా చెల్లెలు, నా రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు, ఆ తాయారుందే అది కాదు, దాని తర్వాత పుట్టింది ఇది, ఇది అస్సలు మొండి రకం, చెప్పిన మాట వినేది కాదు, బాగా చదువు చదువు అని తెగ చదువుకునేది, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీల్లోనే చదివింది, కానీ కాలేజీలో ఒకడిని ప్రేమించింది, వాడి వలలో పడి వాడి మాయలో పడి మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. తన చదువంతా పూర్తయ్యే వరకు ఉండి చదువు పూర్తవగానే మమ్మల్ని వదిలేసి మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయింది. కానీ అది సంతోషంగా ఉంటే చాలు అనుకుంటున్నాను అనగానే, సంతోషంగానే ఉంది మావయ్య అంటుంది. ఏం చెప్తున్నావమ్మా, తను నీకు తెలుసా అంటే, తను మా అమ్మ మావయ్య అని చెప్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఏంటి, మా లలిత నీకు అమ్మ, నువ్వు నా లలిత కూతురివా అని అంటాడు నారాయణ. అవును మావయ్య, నేను లలితా ప్రతాప్ల కూతుర్ని అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. చక్రి అయితే వెరీ హ్యాపీ. ఆహా, తంతే బూరెల బుట్టలో పడ్డట్టు అటు పెళ్ళి అయ్యింది, పెళ్ళయింది కూడా మరదలతో అని తెలిసింది, ఎంత అదృష్టవంతుడివిరా చక్రి అనుకుంటూ ఉంటాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.